నమస్తే అండి, నేను రజాక్. పాకిస్తాన్ మీద భారత్ మెరుపు దాడులు చేయబోతుందా? సో మెరుపు దాడులు చేయబోతుందనేది పాకిస్తాన్ గమనించేసింది. పాకిస్తాన్కి అర్థమైపోయింది మెరుపు దాడులు చేయబోతున్నారు అనేది. ఎందుకంటే ఈ రోజున భారత్కి జరిగినటువంటి ఏదైతే ఈ దారుణం ఏదైతే ఉందో దీన్ని ఈసారి ఏం మాత్రం కూడా ఉపేక్షించేదని కనిపించట్లేదు. పుల్వామా అటాక్ తర్వాత కేవలం భారతీయ యుద్ధ విమానాలు వెళ్లి కొన్ని వేల కిలోల బాంబులు మాత్రం వదిలి ఈసారి ఏరువేతలు గట్టిగా చేయబోతున్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. నిన్న నైట్ అంతా విపరీతంగా సర్క్యులేట్ చేయించుకున్నారంట యుద్ధ విమానాలని. నిన్న నైట్ నిద్ర లేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీకి. నిన్న నైట్ అంతా వాళ్ళకి నిద్ర లేదు, నిద్ర పట్టలేదు. ఇక పొద్దు నుంచి వణుకుతూ ఉండుంటారు ఏ టైంలో ఏం చేయబోతున్నారని. ఇక ఈ నైట్ అయితే కనుక జాగారమే. సో గట్టిగా ప్లాన్ అయితే జరగబోతోంది. మెరుపు దాడులు పూర్తి స్థాయిలో చేయబోతోంది భారత్. దీంతో పాకిస్తాన్ అప్రమత్తం అవుతోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆ యుద్ధ విమానాలు వెళ్ళేటటువంటి రాడార్స్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా యుద్ధ విమానాలు వెళ్ళేదానికి సంబంధించి క్లియర్గా వాళ్లే ఫోటోలు కూడా రిలీజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఈ ప్రాంతం నుంచి యుద్ధ విమానాలు వెళ్తున్నాయని. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకులపై అతి పెద్ద ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దీంతో వెనకొంది వీళ్లే. దీంతో అప్రమత్తమైనారన్నమాట. భారత్ నుంచి సర్జికల్ స్ట్రైక్స్ వంటి ప్రతిస్పందన వచ్చే అవకాశాలు ఉండడంతో సరిహద్దు శిబిరాలకు యుద్ధ విమానాలన్నింటినీ కూడా తరలిస్తున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వీళ్ళు స్క్రీన్ షాట్లు అయితే షేర్ చేయడం అయితే జరిగిందన్నమాట. అదే అక్కడ ఉన్నోళ్ళు ఉంటారు కదా తీటగాళ్ళు. సో వాళ్ళు కూడా ఏం చేసినారంటే వాళ్ళ యుద్ధ విమానాలు వెళ్ళడాన్ని ఫోటోలు తీసి దాని స్క్రీన్ షాట్లు అన్నింటినీ కూడా షేర్ చేసి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. అయితే ఏంటంటే దీంతో క్లియర్గా అర్థమవుతుంది పాకిస్తాన్ మిలిటరీ మొత్తం కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తున్నట్టు. పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్నటువంటి వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు పోస్టులు అయితే పెట్టారు. దీనికి సంబంధించి షేర్స్ కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరం వైపు లాహోర్ రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపు పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు అయితే పంపించడం జరిగింది. రావల్పిండిలోని పాకకు అత్యంత కీలకమైన నోర్ఖాన్ బేస్ నుంచి ఇది భారత సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి స్థావరం అనమాట. సో ఇక్కడికి ఈ యుద్ధ విమానాలన్నింటినీ కూడా పంపించినట్టు తెలుస్తోంది. ఇక పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారన్నమాట. వెంటనే పాకిస్తాన్ సరిహద్దు దాటిన భారత వాయుసేన బాలాకోట్లోని జైషే మొహమ్మద్ గ్రూప్ శిక్షణ శిబిరాలపై భారీ స్థాయిలో ఆ రోజున దాడులు చేయడం జరిగింది. వాటి స్థావరాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సమూలంగా సర్వనాశనం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో బాంబులన్నింటినీ కూడా వాళ్ళ కొంపల మీద వేసి రావడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్న అనుమానంతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఈ పరిణామాలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కానీ పెహల్గామ్ లో జరిగినటువంటి దాడిపై పాకిస్తాన్ అయితే అధికారికంగా స్పందించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి చెప్పుకొచ్చాడు. జరిగిన ప్రాణ నష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని. మీ బొకడా సానుభూతి ఎవరికి అవసరం లేదు కానీ సో ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినాడు. మొత్తానికి దీంతో పాటు వీడు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేసినాడు. వీళ్ళ ఆర్మీ జనరలే కదా మొన్న యుఎస్ పోయి రెచ్చగొట్టింది. సో డాట్స్ క్లియర్ గా కనెక్ట్ అవుతున్నాయి. వీళ్లే చేసినారు అనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఈ పనికిమాలిన సంతే ఈ ఉగ్రం మోకే ఒక మందగా ఎంట్రీ ఇచ్చి ఈ రోజున దాడులు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి భారత్ అయితే మెరుపు దాడులు చేయబోతుందని వీళ్ళకైతే క్లియర్ గా అర్థమైపోతుంది.